విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 మే నెల కన్యా రాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. కన్యా రాశి అనగానే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు కనుక టో, పా, పీ, పు, షం, నా, ఠా, పే, పో అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి 2026 మే నెల కన్యా రాశి వాళ్ళకి ప్లానింగ్, పర్ఫెక్షన్, అలాగే ప్రాక్టికల్ నిర్ణయాలు కీలకంగా ఉండే కాలం అని చెప్పచ్చు. ఈ నెలలో మీరు చిన్న చిన్న విషయాల్లోనైనా సరే లోతుగా ఆలోచించి ముందుకెళ్ళే స్వభావం పెరుగుతుంది. అదే సమయంలో కొన్నిసార్లు అతిగా ఆలోచించడం వలన అవకాశాలని ఆలస్యం చేసే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి సమయానికి నిర్ణయాలు తీసుకోండి. ఈ నెలలో ముఖ్యమైనటువంటి అంశం ఇది. అలాగే ప్రధానంగా మీరు ఏంటంటే దృష్టి పని విధానం పైన, జీవితం సిస్టమేటిక్గా మార్చుకోవడం పైన పెడతారు. రొటీన్కి భిన్నంగా కొంచెం సిస్టమేటిక్గా మారే ప్రయత్నం చేస్తారు. మీ పనుల్ని క్రమబద్ధంగా నిర్వహించాలని ప్రయత్నిస్తారు. ఉద్యోగ రంగంలో ఇది మీకు ప్లస్ అవుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు పనిలో ఖచ్చితత్వం వల్ల గుర్తింపు వస్తుంది. మీరు చేసే పనిని ఇతరులతో పోలిస్తే మరింత నిష్టగా చేయడము, దీనివల్ల ఏంటంటే కొంచెం సీనియర్స్కి మీ పైన నమ్మకం పెరగడం. అయితే చిన్న చిన్న తప్పులు కూడా మీకు పెద్దగా అనిపించి కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు చేయడానికి ముందు 2 సార్లు ఆలోచించండి. ఈ విషయం ఏంటంటే కొన్నిసార్లు అనవసరమైన ఖర్చులను కూడా వాయిదా పడేలాగా చేసుకోండి. సేవింగ్స్ పెంచాలనే ఆలోచన బలంగా పెరుగుతుంది. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ పైన దృష్టి పెడతారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కుటుంబ జీవితం ఈ నెలలో కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగవుతాయి. మీరు ఇంటి విషయాలు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు. అయితే కొన్నిసార్లు మీరు చెప్పేటువంటి విషయాలు ఎక్కువగా క్రిటికల్గా అనిపిస్తాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు సాఫ్ట్గా మాట్లాడే ప్రయత్నం చేయండి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. భావోద్వేగాల కంటే వాస్తవాలను ఎక్కువగా పట్టించుకుంటారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. దీనివల్ల ఏంటంటే కొన్నిసార్లు అవతల వ్యక్తి మీకు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి భావాల్ని కూడా వ్యక్తపరచడం అవసరం. వివాహం కోసం చూస్తున్న వాళ్ళకి సరైన ఎంపిక పైన క్లారిటీ వస్తుంది. పిల్లల వివాహం కుదరడం పెద్దలకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా ఈ నెలలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధం కానీ, నరాల సంబంధిత బలహీనత కానీ, అలసట కానీ ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టినా కూడా ఒత్తిడి వల్ల ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సరైన డైట్, విశ్రాంతి తీసుకోవడంతో పాటు యోగా, ధ్యానం వంటి వాటిపైన దృష్టి పెట్టండి. అలసటని తగ్గించుకోండి. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అన్నీ కూడా చక్కబడతాయి. మరి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెల ప్లానింగ్ మీద ఎక్కువగా దృష్టి ఉంటుంది. కొత్తగా పెద్ద రిస్క్ తీసుకోవడం కంటే ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మెరుగుపరచడం పైన దృష్టి పెడతారు. కాబట్టి మంచి అకౌంట్స్, డేటా, లెక్కల విషయాల్లో జాగ్రత్తగా ఉండడం వలన నష్టాల్ని తగ్గించుకోగలుగుతారు. విద్యారంగంలో విద్యార్థులకు ఈ నెల క్రమశిక్షణ పెరుగుతుంది. చదువుల్లో లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళకి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. అయితే అతిగా టెన్షన్ పడకుండా చదవడం ముఖ్యం. ఆస్తి, రియల్ ఎస్టేట్ విషయాల్లో చూస్తే ఈ నెల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ప్రతి పత్రాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం వలన భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సినీ, మీడియా, క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ నెలలో పని మీద ఫోకస్ పెరుగుతుంది. క్రియేటివిటీ కంటే క్వాలిటీ మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఇది మీకు నెమ్మదిగా కానీ స్థిరమైనటువంటి గుర్తింపును తీసుకొస్తుంది. విదేశీ అవకాశాల విషయంలో ఈ నెలలో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. వెంటనే ఫలితాలు రాకపోయినా మీరు వేసిన అడుగులు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. కోర్టు కేసులు కానీ, లీగల్ విషయాల్లో కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పత్రాలు, వివరాలు సరిగ్గా చూసుకోండి. మీరు అనుకూలంగా మారే అవకాశాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి. మొత్తంగా మే నెల కన్యా రాశి వాళ్ళకి ప్లానింగ్ పైన శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ప్రాక్టికల్ ఆలోచనల పైన స్థిరత్వం పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అన్నీ కూడా అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు. తొందరపడకుండా సమయానికి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అన్ని రకాలుగా కూడా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే మీరు కొంచెం దానం, ధర్మం వీటి మీద దృష్టి పెట్టండి. తోటి వాళ్ళ కోసము ఏదైనా ఒక గొప్ప ఘనకార్యం చేయాలన్న ప్రయత్నం చేస్తారు. అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అన్ని పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి. ఈ నెలలో మరి కన్యారాశి వాళ్ళు బుధవారం విష్ణు సహస్రనామాన్ని కానీ, ఇలాగా మహాలక్ష్మీదేవిని పూజించడం కానీ చేయండి.
ఓం నమో నారాయణాయ అనే మంత్రము లేదా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాలను జపించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎన్నో రకాల ఫలితాలను మీకు తీసుకొస్తుంది. అలాగే గోశాలలో కొంచెం సేవ చేయడము, దానం చేయడం చేయండి. పశుపక్షాదులకు ఆహారాన్ని, జలాన్ని సమర్పించండి. ఎవరైనా బీద వాళ్ళకి చెప్పులు కొనియడం, గొడుగు కొనియడం లాంటివి చేయండి. దీని ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.